పశ్చిమాసియా యుద్ధం విధ్వంసక మలుపు తిరిగిందా? ఇరాన్ డర్టీ బాంబ్ తయారీపై నిజంగా ఫోకస్ చేస్తోందా? అణు కేంద్రాలపై దాడులు అణు యుద్ధానికి ఆరంభమేనా? మిడిల్ ఈస్ట్ వార్ విధ్వంసక మలుపులు తిరుగుతోంది. ఏ భయంతో అయితే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయో ఆ అణు భయమే ఇప్పుడు రియాలిటీలో కనిపిస్తోంది. ఇటీవల ఇరాన్లోని అత్యంత కీలకమైన నటాంజ్ యురేనియం శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకర దాడులు నిర్వహించాయి. నటాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగిన విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం తమకు అధికారికంగా తెలియజేసిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పేర్కొంది. అయితే ఆ ప్రాంతంలో రేడియేషన్ స్థాయిల్లో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదని తెలిపింది. పశ్చిమాసియా యుద్ధాన్ని విధ్వంసక మలుపు తిప్పడంలో ఈ దాడి మొదటి అడుగు. ఎందుకంటే నటాంజ్పై దాడి జరిగిన రోజే ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. అది కూడా ఆ దేశ అణు నగరాలు డిమోనా, అరాద్లపై మాన్స్టర్ మిసైళ్లతో దండెత్తింది. నటాంజ్ అణు కేంద్రంపై జరిపిన దాడికి ప్రతిస్పందనగానే తాము ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అణు ముప్పు ప్రస్తుతానికి తప్పినప్పటికీ ఈ తరహా దాడులు కొనసాగితే అది అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే డర్టీ బాంబ్ అంశం తెరపైకొచ్చింది. గల్ఫ్ దేశాలను నిలువునా వణికిస్తున్న అంశం ఇప్పుడు ఇదే. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇరాన్ చివరి ఆప్షన్ ఇదే. రేడియో ధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబ్గా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియో ధార్మిక పొడి పెల్లెట్లున్న డర్టీ బాంబ్ పేలితే అది నీరు, గాలి, భూమి రేడియో ధార్మిక పదార్థంతో కలుషితమవుతాయి. సాంప్రదాయిక బాంబులతో లక్ష్యం చేసుకున్న ప్రాంతాల్లో విధ్వంసం ఎక్కువ జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టం జరగదు. కానీ డర్టీ బాంబ్ విషయంలో అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో ప్రయోగిస్తే రేడియో ధార్మిక అణువులు గాల్లో చెల్లా చెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం తిరిగి బాగుపడడం దాదాపుగా అసాధ్యం. సాగు భూములు ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ గాలి, ఆ నీరు, ఆ భూమిని వాడే వారికి చర్మం, ఎముక మధ్య, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంటుంది. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకు మించిన భారమే అవుతుంది. లాస్ ఏంజలీస్ వంటి నగరంపై ఒక డర్టీ బాంబ్ వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోర్నియా వర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహకు కూడా అందదు. కానీ ఈ డర్టీ బాంబును తయారు చేసే పొజిషన్లో ఇరాన్ ఉందా? నిజానికి ఇరాన్ ముందున్న ఆఖరి అస్త్రం డర్టీ బాంబే అనేది నిపుణుల అంచనా. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియో ధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియో థెరపీలో వాడే cesium-137, స్మోక్ డిటెక్టర్లో వాడే americium-241, సర్జరీ ఉపకరణాలు శుద్ధి చేసే కోబాల్ట్-60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. పైగా ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసిన దాదాపు 440 కిలోల యురేనియం నిల్వలు ఉన్నాయి. వీటితో అణుబాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును చాలా తేలిగ్గా రూపొందించవచ్చని, ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు చెప్పారు. ప్రస్తుతం ఆ భయంతోనే ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు భావిస్తున్నారు. కానీ ఈ దాడులే ఇరాన్ను డర్టీ బాంబ్ తయారు చేసేలా త్వరపడేలా చేస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ డర్టీ బాంబ్ తయారు చేస్తే ఎవరిని టార్గెట్ చేస్తుంది? ఈ విషయంలో గల్ఫ్ దేశాలు ఎందుకు ఇంతగా భయపడుతున్నాయి? ఇరాన్ ఒకవేళ డర్టీ బాంబును ఉపయోగిస్తే అది ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, వ్యూహాత్మక సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ తమనే టార్గెట్ చేస్తుందని సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు భయపడుతున్నాయి. ఇరాన్ నుంచి దుబాయ్ కేవలం 100 మైళ్ళ దూరంలోనే ఉంది. గాలి దిశను బట్టి ఇరాన్ తన సొంత భూభాగంలో, సముద్రంలో డర్టీ బాంబ్ ప్రయోగించిన ఆ రేడియో ధార్మిక మేఘాలు గంటల్లోనే పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు చేరుకోవచ్చు. అందుకే ఆ దేశాలు డర్టీ బాంబు పేరు చెబితేనే నిలువునా వణికిపోతున్నాయి. పైగా తమపై దాడులు చేయడానికి అమెరికాకు భూభాగాలు ఇస్తున్నాయన్న కోపం ఉంది ఇరాన్. అందుకే ఇరాన్ కనుక డర్టీ బాంబ్ తయారు చేస్తే అది పెను విధ్వంసానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది.